మే 3వ తారీఖు ధనస్సు రాశి వారి ఇంట్లో నుండి ఈ దైవశక్తి బయటికి రాబోతూ ఉంది. అయితే ధనస్సు రాశి వారి ఇంట్లో నుండి ఏ దైవశక్తి బయట శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి. ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9014105443. ఇంటికి రాబోతూ ఉంది. ధనస్సు రాశి వారికి ఏం జరగబోతూ ఉంది, ధనస్సు రాశి వారి యొక్క గోచార ఫలితం ప్రస్తుతం ఎలా ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ధనస్సు రాశి వారి గురించి పూర్తిగా మనం తెలుసుకున్నట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అయితే చాలా అనుకూలంగా ఉన్నా కొన్ని చిన్న చిన్న సమస్యలు, చిక్కులు ఎదురవుతూ ఉన్నాయి. కొన్నిసార్లు వీరు చేసినటువంటి పనికి ప్రతిఫలం ఉండకపోగా వీరికి చేతి దాకా వచ్చినట్టే వచ్చి అంటే చేజారిపోతూ ఉంటుంది. కొన్ని అవకాశాలు ఇలా అందినట్టే అందుతూ ఉంటాయి, అలా చేజారిపోతూ ఉంటాయి. అలానే వీరికి చాలా రకాల ఆటంకాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. మనస్తాపానికి కూడా గురి అవుతూ ఉంటారు. మనస్సు అనేది ఒక చోటు నిలువుగా కుదురుగా ఉండదు. ఏదో ఒక సమస్య వస్తుంది, ఏదో చిన్న చిన్న చిరాకులు ఉన్నాయి, కానీ అదేంటో అర్థం కావట్లేదు. ఎవరితో అయినా చెప్పుకుందామా అంటే ఏం చెప్పాలో అర్థం కాదు. పోనీ చెప్పకుండా ఉందామా అంటే మనస్సు అనేది కుదుట పడదు. ఏదైనా పని చేద్దామా అంటే పని చేయటానికి మనస్సు సహకరించదు. ఎప్పుడైనా మన మనస్సు ప్రశాంతంగా కుదుటగా ఉంటేనే, అలానే మనం చాలా ప్రశాంతంగా ఉంటేనే మనకు ఏదైనా పని చేయాలి అనిపిస్తూ ఉంటుంది. అలానే మనం జీవితంలో ముందుకు పోవాలంటే ఖచ్చితంగా మన మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ఆ ప్రశాంతత అనేది మనకు లేకపోతే గనక ఖచ్చితంగా మనం ఏది సాధించలేము. ఒకటి, ప్రతి మనిషికి ఆరోగ్యం, 2 మనశ్శాంతి, 2 ఉంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా సాధించగలుగుతారు. అయితే ఆ 2 కూడా లేకపోతే ఖచ్చితంగా వారి జీవితంలో సంతోషం అనేది లేదు అని గుర్తుపెట్టుకోవాలి. అలానే ప్రస్తుతం ధనస్సు రాశి వారికి కూడా అలానే కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి. ఆర్థికంగా కూడా అలానే సమస్యలు ఉన్నాయి. అలానే మనస్సు మాత్రం అస్సలు కుదుటగా ఉండకపోవటం అనేది వీరికి చాలా బాధాకరంగా ఉంటుంది. ఎంతగా సాధించాలి అని తపన పడుతూ ఉన్నా సరే మనస్సు సహకరించక, శరీరం సహకరించక వారికి ఎంత కష్టపడాలి అన్న ఆ కష్టం అనేది కూడా వీరు పడకుండా టైం అంతా వీరికే తెలియకుండా వృధా చేస్తూ ఉంటారు. ఇక ఆర్థికంగా దెబ్బ పడుతూ ఉంటుంది. అంటే ఆర్థికంగా చాలా నష్టపోతూ ఉంటారు. ఆర్థిక పరంగా మాత్రం వీరికి అనేక రకాల సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఇలా ఆర్థికంగా వీరికి సమస్యలు రావటం, కుటుంబ పరంగా సమస్యలు రావటం అనేది వీరిని చాలా బాధ పెడుతూ ఉంటాయి. మరి వీటి నుండి గాని వీరు బయటికి రావాలి అంటే ఏం చేయాలి? ముందుగా ఈ రాశి వారి ఇంట్లో నుండి ఏ దైవ శక్తి బయటికి వస్తుందో కూడా తెలుసుకుందాం. వీరికి కొంత దోషాలైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఈ రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి ఇలానే సమస్యలు ఉన్నాయంటే ఉండకపోవచ్చు. మరి అలానే అప్పులు, వీరు ఎప్పుడైతే కొన్ని అప్పులు చేసి ఉన్నారో ఆ అప్పుల వ్యక్తుల వల్ల కూడా వీరికి ఒత్తిడి అనేది లభించడం జరుగుతుంది. అయితే ప్రతిసారి కూడా వీరికి ఇలానే ఉంటుందా అంటే ఉండదు. అంటే అందరికి ఇలానే ఉంటుందా అంటే అస్సలు ఉండదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొంతమందికి మాత్రం ఈ సమయంలో అద్భుతంగా ఉంది. ఇది వరకు ఎవరైతే కష్టాలను అనుభవించి ఉన్నారో, వ్యాపారంలో నష్టాలను చవిచూసి ఉన్నారో ధనస్సు రాశి వారు, అలాంటి వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది. అలానే కొంతమందికి మాత్రం ఇలా ప్రతికూలంగా ఉంది. అయితే ఈ ప్రతికూల శక్తులు ఎందుకు ఉన్నాయి అంటే వారికి దోషం ఉండటం వల్ల, సర్ప దోషం వారిని వెంటాడుతూ ఉంది. ఈ సర్ప దోషం వల్ల ఖచ్చితంగా వారు ఏ పని చేసినా కలిసి రాకపోవటం, చేతి దాకా వచ్చి చేజారిపోవటం అనేది వీరిని చాలా బాధ పెడుతూ ఉంటుంది. అది 100% కూడా అద్భుతం. అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగం వచ్చింది అనుకుందాం. ఆ ఉద్యోగంలో అన్ని కన్ఫర్మ్ అయ్యాయి, ఖచ్చితంగా ఆ ఉద్యోగం వచ్చింది అని అనుకుంటూ ఉన్నాము. ఆ సమయంలోనే ఇక ఒక్క మార్క్ తో ఉద్యోగం పోవటం, ఇది చాలా బాధ పెడుతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే గనక కొన్ని దోషాలు ఉండటం వల్ల. ఖచ్చితంగా రాహుకేతు దోషం కావచ్చు, కుజ దోషం కావచ్చు, లేదా సర్ప దోషం కావచ్చు. ఈ దోషాలు ఉంటే గనక ఇలానే జరుగుతూ ఉంటుంది. మరి ఈ దోషాలను తొలగించుకోవాలంటే ఏం చేయాలి అంటే గనక ఖచ్చితంగా కూడా సర్ప దోషం తొలగిపోవాలి అంటే ధనస్సు రాశి వారు మీరు తప్పకుండా సర్ప పూజను చేయాలి. ఈ పూజను ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అంటే గనక ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి అక్కడ సర్పానికి పాలతో అభిషేకం చేయాలి. ఇలా ప్రతి మంగళవారం కూడా జంట నాగులకి అభిషేకం చేసి తర్వాత నువ్వులు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి. దీనికోసం మీరు ఎంతో డబ్బును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు, ఏవేవో పూజలు చేపించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు స్తోమత ఉంటే చేపించుకోవచ్చు, తప్పు లేదు. కానీ స్తోమత లేకపోయినా అప్పులు చేసి మరి పూజలు చేయించుకోవటం అనేది అస్సలు మంచిది కాదు. కనుక మీకు సులభమైనటువంటి మార్గం ఏమిటి అంటే జంట నాగులకి పాలతో అభిషేకం చేయండి. అంతేకాకుండా సర్ప దోషాలను తొలగించుకోవాలి అంటే గనక జంట నాగులకు అభిషేకంతో పాటు నైవేద్యంతో పాటు ప్రదక్షిణలను కూడా చేయండి. నాగమ్మ ఆలయంలో ఆవు పాలు అంటే మీకు నాగమ్మ ఆలయం కానీ పుట్ట కానీ మీ దగ్గరలో ఉంటే మీరు ఆవు పాలని పుట్టలో పోసి దండం పెట్టుకోండి. ఇలా చేసినా సరే సర్ప దోషం అనేది తొలగిపోతుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. కుజ దోషం ఉంటే గనక ఈ విధంగానే ఉంటుంది. అలానే మీ ఇంట్లో నుండి దైవశక్తి వెళ్ళిపోతుంది. నాగదోషం ఉన్నా సరే మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు ఏదీ కలిసి రాదు, అన్ని ఆటంకాలు అవమానాలు ఇవే ఎదురవుతూ ఉంటాయి. అలానే మీరు జీవితంలో కూడా ముందుకు సాగిపోలేరని కూడా గుర్తుపెట్టుకో. ఇలా మీరు జీవితంలో ముందుకు సాగిపోవాలి అన్నా, మీకు అదృష్టం కలిసి రావాలి అన్నా, మీరు ఆర్థికంగా బాగుండాలి అన్నా సరే తప్పకుండా కూడా ఈ నియమాలనైతే పాటించవలసి ఉంటుంది. ఈ నియమాలను పాటించటం వల్ల మాత్రం మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే సర్పదోషం అనేది తొలగిపోవాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో జంట నాగులకి పూజ చేయటం, అభిషేకం చేయటం, నైవేద్యాన్ని సమర్పించటం, వీలైనంత మట్టుకి మూగజీవులకి ఆహారాన్ని పెట్టటం కానీ అలానే పేదవారికి దానం చేయటం. ఈ దాన ధర్మాలు ఎందుకు చేయాలి అంటే ఏవైనా సరే దోషాలు, మనకి ఏ దోషాలు ఉన్నా ఎలాంటి రకాలైనటువంటి దోషాలనైనా తొలగించే శక్తి దాన ధర్మాలకి ఉంటుంది. కనుక దాన ధర్మాలు చేయటం వల్ల అన్ని రకాల దోషాలైతే తొలగిపోతాయి, అన్ని రకాల పాపాల నుండైతే విముక్తిని పొందుతామని గుర్తుపెట్టుకో. అనేక రకాల సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి. ఇలా మీ జీవితం అనేది అద్భుతంగా మారాలి అన్నా, మీ జీవితం అనేది చాలా గొప్పగా ఉండాలి అన్నా ఖచ్చితంగా కూడా మీరు ఈ యొక్క పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం వల్ల మీ యొక్క దరిద్రం అయితే తొలగిపోతుంది. దరిద్రమైనటువంటి జాతకులు కూడా రాజయోగం పట్టి అదృష్టవంతులుగా మారుతారు అని గుర్తుపెట్టుకోండి. ఇక దరిద్రాలైతే ఖచ్చితంగా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మీకు ఖచ్చితంగా కూడా అదృష్టం రాజయోగం అయితే పట్టి మీరు ధనవంతులుగా కూడా మారుతారు అనేటటువంటి మాటను మాత్రం మర్చిపోవద్దు. ఇక నాగదోషం, సర్పదోషం వంటివి అన్ని తొలగిపోవాలంటే మీరు దాన ధర్మాలు తప్పకుండా చేయవలసి ఉంటుంది. ఇలా ధనస్సు రాశి వారికి ఈ విధంగా ఉంది. తెలుసుకున్నారు కదా. మే 3వ తారీఖు శనివారం రోజున ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది, ఏ దైవశక్తి బయటికి వెళుతుంది అనేటటువంటి అంశాలను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.